హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనం వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు లేదా అంశాలు అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అంటే కనుక క్రింద ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ నిర్వహించేటువంటి ఫ్రీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసుకొని మన యొక్క ఛానల్కు మీ యొక్క సపోర్ట్ని అందిస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే నిన్న లైవ్ టెస్ట్లో లాస్ట్లో అడిగినటువంటి ప్రశ్నకు ఈరోజు సమాధానాన్ని కనుక చూసుకుంటే నిన్నటి ప్రశ్న వచ్చేసి సృజనాత్మకత అభివృద్ధి అనేది శిశువులో ప్రారంభమయ్యేటువంటి దశ ఏది? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి శైశవ దశ అండి. శైశవ దశలోనే సృజనాత్మకత అనేది మొదలవుతుంది, కానీ అది అభివృద్ధి చెందడం అనేది చాలా ఎక్కువగా అభివృద్ధి చెందడం అనేది మనకు కౌమార దశలో జరుగుతుంది, గమనించాలి. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి పండితపుత్ర, పరమశుంఠ, దొంగ కడుపున దొర పుడతాడా అనేవి వరుసగా ఈ నియమాలకు చెందినవి. ఆప్షన్ 1 తిరోగమన నియమం, సారూప్యతా నియమం. ఆప్షన్ 2 సారూప్యతా నియమం, ప్రతిగమన నియమం. ఆప్షన్ 3 ప్రతిగమన నియమం, వైవిధ్యతా నియమం. ఆప్షన్ 4 వచ్చేసి వైవిధ్యతా నియమము, సారూప్యతా నియమము. ఇక్కడ క్వశ్చన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 తిరోగమన నియమం మరియు సారూప్యతా నియమం. ఇక్కడ పండితపుత్ర, పరమశుంఠ అనేది తిరోగమన నియమానికి సంబంధించింది. దొంగ కడుపున దొరపుడతాడ అనేది సారూప్యతా నియమానికి సంబంధించింది. మెండల్ ప్రకారం మనకు 3 నియమాలను కనుక చూసుకుంటే అవి ఏంటి అంటే సారూప్యతా నియమము, దాని తర్వాత వైవిధ్యతా నియమం, తర్వాత తిరోగమన నియమం. సారూప్యతా నియమం అంటే ఏంటి అంటే తెలివైన తల్లిదండ్రులకు తెలివైన పిల్లలు పుట్టడం, అదేవిధంగా అందమైనటువంటి తల్లిదండ్రులకు అందమైనటువంటి పిల్లలు పుట్టడం. ఆ రకంగా ఉన్నటువంటి నియమాన్ని మనం ఏమంటాము అంటే సారూప్యతా నియమం అంటాం. అలా కాకుండా తిరోగమన నియమం అంటే ఏంటి అంటే మనకు తెలివైన వాళ్లకు తెలివి లేని వాళ్ళు, పండితులకు పరమశుంఠులు అంటే చదువు ఎక్కువగా వచ్చిన వాళ్ళకు చదువు రాని వాళ్ళు, దాని తర్వాత మనకి ఇక్కడ అందంగా ఉన్న వాళ్ళకు అందం లేని వాళ్ళు. టోటల్గా రివర్స్ అండి. రివర్స్లో ఆ రకంగా ఉంటేనే మనకు తిరోగమన నియమంగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా వైవిధ్యతా నియమం అంటే ఏంటి అంటే తెలివైన వాళ్ళకు తెలివివంతులు పుడతారు, తెలివి లేని వాళ్ళు కూడా పుడతారు. అంటే 2 రకాలుగా ఇందులో ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే వైవిధ్యతా నియమము అంటాము. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి అనువంశికత ప్రభావం పరిసరాల ప్రభావం కంటే 7 రెట్లు అధికంగా ఉంటుంది అని తెలియజేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 2 డగ్డేల్. ఆప్షన్ 3 ఫ్రీమన్. ఆప్షన్ 4 పియర్సన్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పియర్సన్ అండి. పియర్సన్ ఏం చెప్పాడంటే అనువంశికత ప్రభావం అనేది పరిసరాల ప్రభావం కంటే 7 రెట్లు అధికంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తుల్లో తెలివితేటలు, తర్వాత అంగవైకల్యము, బలహీనమైనటువంటి మనస్తత్వం ఈ అన్నింటికీ కూడా కారణము అనువంశికత అనే తెలియజేయడం జరిగింది. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఆప్షన్ 1 అనువంశికత. ఆప్షన్ 2 పరిసరాలు. ఆప్షన్ 3 అనువంశికత మరియు పరిసరాలు రెండూను. ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలలో ఏదో ఒకటి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. అనువంశికత మరియు పరిసరాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వం ప్రభావితం చేసేటువంటి అంశాలుగా మనకు 2గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అనువంశికత, పరిసరాలు 2 ఉండడం వల్లనే మనకు సంపూర్ణ మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది, గమనించాలి. తర్వాత 4వ క్వశ్చన్ ఒక వ్యక్తి వికాసమును ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అన్నవి. ఆప్షన్ 1 మనోవైజ్ఞానిక కారకాలు. ఆప్షన్ 2 జీవకారకాలు. ఆప్షన్ 3 సామాజిక కారకాలు. ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పియర్సన్ అండి. పియర్సన్ ఏం చెప్పాడంటే అనువంశికత ప్రభావం కంటే 7 రెట్లు అధికంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తుల్లో తెలివితేటలు, తర్వాత అంగవైకల్యము, బలహీనమైనటువంటి మనస్తత్వం ఈ అన్నింటికీ కూడా కారణము అనువంశికత అనే తెలియజేయడం జరిగింది.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మనోవైజ్ఞానిక కారకాలండి. ఇక్కడ చూసుకుంటే వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు ఇవన్నీ కూడా మనోవైజ్ఞానిక కారకాలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత 5వ క్వశ్చన్, బాలు మరియు లక్ష్మణ్ అనే ఇద్దరు సోదరులలో ఒకరికి సంగీతం అంటే ప్రాణము, మరొకరికి క్రీడలు అంటే ప్రాణము. ఈ విషయాన్ని సమర్థించేటువంటి నియమం ఆప్షన్ 1 సారూప్యతా నియమం, ఆప్షన్ 2 వైవిధ్యతా నియమం, ఆప్షన్ 3 సామాజిక కారకాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వైవిధ్యతా నియమం అండి. ఇక్కడ బాలు, లక్ష్మణ్ అనే వాళ్ళు ఇద్దరు సోదరులే, కానీ ఇందులో 2 డిఫరెంట్ కేటగిరీలు ఉన్నాయి. ఒకరికి మనకు క్రీడలు అంటే ఇష్టం, మరొకరికి సంగీతం అంటే ఇష్టం. కాబట్టి ఇది వైవిధ్యతా నియమానికి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 6వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 రాజనీతి పండితుల కుటుంబాల మీద అధ్యయనం చేసినది గాల్టన్, ఆప్షన్ 2 మార్టిన్ కల్లీకాక్ కుటుంబంపై పరిశోధన చేసినది డగ్డేల్, ఆప్షన్ 3 జోక్స్ కుటుంబంపై పరిశోధన చేసినది గోడార్డ్. ఇక్కడ సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1,3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 2,3 అండి. 2,3 అనేటువంటి 2 స్టేట్మెంట్లు సరైనవి కాదు. మొదటి స్టేట్మెంట్ సరైనది. ఇక్కడ రాజనీతి పండితుల కుటుంబాల మీద అధ్యయనం చేసింది వచ్చేసి గాల్టన్ అండి. వీళ్ళంతా ఎవరు? ప్రముఖమైనటువంటి వ్యక్తులపైన అధ్యయనం చేశాడు. అదేవిధంగా మార్టిన్ కల్లీకాక్ కుటుంబం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే నైతికంగా పతనం చెందినటువంటి కుటుంబం. ఆ కుటుంబం మీద పరిశోధన చేసింది ఎవరు అంటే గోడార్డ్, గమనించాలి. అదేవిధంగా జోక్స్ కుటుంబం దేనికి సంబంధించింది? ఎక్కువగా అవినీతి గల కుటుంబం. దానిపైన ప్రయోగం చేసింది ఎవరు? వారిపైన పరిశోధన చేసింది ఎవరు అంటే డగ్డేల్, గమనించాలి. కాబట్టి ఇక్కడ రివర్స్గా ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇవి 2 సరి అయినవి కాదు. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అనువంశికతకు సంబంధించిన కారకాలు ఏవి? ఆప్షన్ 1 సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆప్షన్ 2 ఆలోచన తీరు, ఆప్షన్ 3 కళ్ళ యొక్క రంగు, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కళ్ళ యొక్క రంగు అనేది అనువంశికతకు సంబంధించినటువంటి కారకాలు. సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆలోచన తీరు, పైవన్నీ మిగతా ఈ రకమైనటువంటి 2 అంశాలను కనుక చూసుకుంటే పరిసరాలకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 8వ క్వశ్చన్, సమరూప కవలలకు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ 1 ఒక సంయుక్త బీజం 2 భాగాలుగా విడిపోవడం, ఆప్షన్ 2 2 అండాలు 2 శుక్రకణాల కలయిక వలన 2 సంయుక్త బీజాలు ఏర్పడడం, ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేస్తూ, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది, 2వది సరి అయినది కాదు. ఇక్కడ చూసుకుంటే ఒక సంయుక్త బీజం 2 భాగాలుగా విడిపోయి ఏం చేస్తుంది అంటే సమరూప కవలకు జన్మ ఇస్తుంది. అదేవిధంగా 2 అండాలు తర్వాత 2 శుక్రకణాల కలయికల వలన 2 సంయుక్త బీజాలు ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే 2 విభిన్న రూపమైనటువంటి కవలలకు జన్మనివ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఉండడాన్ని మనం ఏమంటాము అంటే విభిన్న రూప కవలలు అంటాము, ఈ రకంగా ఏర్పడే వారిని. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1 మాత్రమే. మనకు అడిగింది ఏంటి అంటే సమరూప కవలల గురించి మనం అడగడం జరిగింది. సమరూప కవలలో కనుక చూసుకుంటే ఒకే రూపం, ఒకే లింగం, అనువంశికత లక్షణాలు కూడా సమానంగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే విభిన్న రూప కవలలో కనుక చూసుకుంటే రూపము, లింగము, అనువంశికత లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో
వికాసంపై ప్రభావం చూపనిది ఏది? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 అభ్యాసం, ఆప్షన్ 3 లింగం, ఆప్షన్ 4 పోషణ. ఆప్షన్ 1 వచ్చేసి 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 3,4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ వికాసంపై ప్రభావం చూపనిది అన్నాడు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవన్నీ కూడా వికాసం పైన, వ్యక్తి యొక్క వికాసం పైన ప్రభావం చూపేటువంటి అంశాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మొదటిది ప్రజ్ఞ అండి. వ్యక్తి వికాసానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే మానసిక వికాసం. ఆ మానసిక వికాసం అనేది వ్యక్తి యొక్క ప్రజ్ఞ పైననే ఆధారపడి ఉంటుంది. అభ్యాసం అంటే మనం చేసేటువంటి కృత్యాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్, తర్వాత యోగా, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకు శారీరక వికాసం అనేది పెరుగుతుంది. దాని తర్వాత లింగము, మనకి ఇక్కడ కౌమార దశలో కనుక చూసుకుంటే బాలికల్లో మనకు పెరుగుదల వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది బాలులతో పోలిస్తే, కాబట్టి వికాసం కూడా ఎక్కువగా ఉన్నట్టే కదా. తర్వాత పోషణ, పోషణ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం పైననే, పోషకాల పైననే కదా పెరుగుదల వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. చూపనిది అన్నాడు కాబట్టి ఏది కాదు, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. తర్వాత 10వ క్వశ్చన్, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఉంటుంది అని తెలియజేసినది ఎవరు? ఆప్షన్ 1 న్యూమన్, ఆప్షన్ 2 ఫ్రీమన్, ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 4 వచ్చేసి స్కోడాక్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే అండి. డబ్ల్యూసి బాగ్లే ఏం చెప్పాడంటే పాఠశాల వసతులకు వ్యక్తుల యొక్క వికాసానికి సహసంబంధ గుణకంగా ఉంటుంది అని తెలియజేయడం జరిగిందండి. ఇక్కడ పాఠశాలలో కనుక అన్ని వసతులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా విద్యార్థి యొక్క వికాసం అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవి రెండు కూడా సహసంబంధ గుణకాలుగానే చెప్పుకోవచ్చు. ఈ రకంగా చెప్పింది ఎందులో అంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథంలో ఈయన తెలియజేయడం జరిగింది, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడేటువంటి విషయాలు. ఆప్షన్ 1 లింగ నిర్ధారణ, ఆప్షన్ 2 అనువంశికత లక్షణాలు, ఆప్షన్ 3 శిశువుల సంఖ్య, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవండి. ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడేటువంటి అంశాలు పైవన్నీ అండి. లింగ నిర్ధారణ, తర్వాత అనువంశికత లక్షణాలు, తర్వాత శిశువుల సంఖ్య కూడా ఫలదీకరణ సమయంలోనే నిర్ధారించబడతాయి, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 మానవుల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. స్టేట్మెంట్ 2 ఇందులో ఒక జత శారీరక క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆప్షన్ 3 మరియు 22 జతల లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 1,3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2,3 అండి. 2,3 రెండు అంశాలు మనకు సరైనవి కావు. ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకు మానవుల్లో కనుక చూసుకుంటే 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో ఒక జత కనుక చూసుకుంటే లైంగిక క్రోమోజోమ్స్ అండి, ఇదే లింగ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. తర్వాత 22 జతల శారీరక క్రోమోజోమ్స్ ఉంటాయి, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్, శిశువు నైతికంగా కంటే అనైతికంగా ఎక్కువగా ఉండే దశ. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 యవ్వనారంభ దశ, ఆప్షన్ 4 వచ్చేసి శైశవ దశ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 శైశవ దశ అండి. శైశవ దశలో శిశువు నైతికంగా అభివృద్ధి చెందడండి. నైతికంగా కంటే అనైతికంగానే ఎక్కువగా ఉంటాడు. ఎందుకు అంటే ఇక్కడ శిశువుకి ఏది ఆనందం అనిపిస్తే అది మంచిది అనుకుంటాడు. ఏది కష్టం కలిగించింది అనుకోండి అది మంచిది కాదు అనుకుంటాడు. కాబట్టి శిశువు నైతికంగా కంటే అనైతికంగానే ఎక్కువగా ఉండేటువంటి దశ ఏది అంటే శైశవ దశగా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత 14వ క్వశ్చన్, భాషాభివృద్ధికి అవరోధంగా నిలిచే అంశాలు. ఆప్షన్ 1 చెవుడు, ఆప్షన్ 2 సామాజిక వాతావరణం, ఆప్షన్ 3 గృహ వాతావరణం, ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ భాషాభివృద్ధి జరగాలి అంటే సామాజిక వాతావరణం, గృహ వాతావరణం, తర్వాత మనకు సంబంధించినటువంటి శారీరకంగా ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా సక్రమంగా ఉంటేనే, అన్నీ సహకరిస్తేనే మన యొక్క భాషాభివృద్ధి అనేది సక్రమంగా జరుగుతుంది. తర్వాత 15వ క్వశ్చన్, స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకపోయే అధిక సామర్థ్యం అనేది ఈ క్రింది వికాసం వివరిస్తుంది. ఆప్షన్ 1 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 2 నైతిక వికాసం, ఆప్షన్ 3 సాంఘిక వికాసం, ఆప్షన్ 4 సంఘటనాత్మక వికాసం. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వెళ్ళి లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సాంఘిక వికాసం అండి. ఇక్కడ స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకపోయేటువంటి అధిక సామర్థ్యం అనేది సాంఘిక వికాసానికి సంబంధించింది. సంఘంలోని వ్యక్తులతో మనం ఉండాలి అంటే మనకు సాంఘిక వికాసం అనేది అభివృద్ధి చెందగలగాలి. ఆ రకంగా చెందగలిగితేనే ఇతరులతో కలవడం, మాట్లాడడం మనం చేయగలుగుతాం, గమనించాలి. తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే 12th నవంబర్ 20 సిలబస్ని కనుక చూసుకుంటే అనుకూలత, వ్యవస్థీకరణం ఇవన్నీ కూడా పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి అంశం. అనుకూలత, వ్యవస్థీకరణ, తర్వాత ఆయన చెప్పినటువంటి సూత్రాలు, దాని తర్వాత సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పైన మీకు రేపు 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఈరోజు ప్రశ్న వచ్చేసి సీరియల్ ఆర్డర్లో 16వ క్వశ్చన్, అసూయ ఎక్కువగా ఉండేటువంటి దశ. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులు, అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని, అదేవిధంగా మీకు రేపటి సిలబస్ని కూడా మీకు వీలైతే ఎవరైనా కామెంట్ సెక్షన్లో ఓపికంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు క్వశ్చన్కు సరి అయినటువంటి సమాధానాన్ని, టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి నా యొక్క లైవ్ టెస్ట్ చూసినందుకు ధన్యవాదాలు. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి వెళ్ళిపోగలరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.